కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఇన్ పాండిచ్చేరి. ఫస్ట్ వీడియోలో తెలంగాణ స్లాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో నా పెళ్లి ఉన్నట్టు 7 కి లేచి పెళ్లి కొడుకుల వస్త్రాలు ధరించి పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు పాములు పట్టడానికి పోవట్లే గానీ సీకింగ్ బోటింగ్ వెళ్తున్నాం. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. పారిపోయిన పెళ్లి కూతురుని వెతికినట్టు మేము టిఫిన్ సెంటర్ ని వెతకడం స్టార్ట్ చేశాం. ఇక్కడ ఒక రెస్టారెంట్ బాగుందని వస్తే ప్రైజెస్ మాత్రం పిచ్చెక్కేలా ఉన్నాయి. అయినా పర్లేదని బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ పెట్టాం. అరే తిందామంటే ఆ స్పూన్ పైన బ్రెడ్ ఆమ్లెట్ రావట్లేదు. ఎలాగోలా కష్టపడి తినేసి బోటింగ్ అయితే వచ్చేసాం. ఈ చిన్న స్వామి ముత్తుస్వామి సేఫ్టీ అండ్ సెక్యూరిటీస్ గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫాస్ట్ గా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మనం బోటింగ్ స్టార్ట్ అయిపోదాం. నేను ఫస్ట్ టైం బోట్ లో ఎక్కడం వల్ల నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు ఎవరో గుంటలు నన్ను చూసి బాయ్ చెప్పారు. అందుకే నేను కూడా రిటర్న్ లో బాయ్ చెప్పాను. వాళ్ళేమో నవ్వుతున్నారు. వెదర్ బాగుంది కదా, ఏదైనా తీట పని చేద్దామని ముందుకెళ్ళాను. జగన్ మావయ్య లాగా ప్రజలందరికీ హాయ్ చెప్పినట్టు నేను కూడా హాయ్ చెప్పేశాను. జగన్ మామయ్య అమ్మఒడి సొమ్ము అందిందా? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? పెద్ద హాలీవుడ్ హీరోలా ఫీల్ అయి తీట కొద్ది పైకెళ్లి నిల్చున్నా. ఈ ఇద్దరు కపుల్స్ కలిసి ఏదో టైటానిక్ పోజ్ ఇద్దాం అనుకున్నారు, కానీ సెట్ అవ్వలేదు. నాకు కూడా గుంటుంటే నేను దాన్ని బోట్ టాప్ పైన ఎక్కించేవాడిని. ఆ తర్వాత మధ్యలో ఏదో ఐలాండ్ కి తీసుకొచ్చాడు భయ్య. దీని అమ్మ జీవితం ఎక్కడ చూసినా అన్ని గుంటలే కనిపిస్తున్నాయి. ఏదో దేశంలో ఓన్లీ అబ్బాయిలు ఉంటారంట. అదేదో కామెంట్ చేయండి, నేను పోతా. ఆ ఐలాండ్ లో కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. ఆలోపు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ఉంటా, బాయ్.